నమస్తే, నేను మధు. వైజాగ్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు బంగారంగా మారిపోయింది. బడా కార్పొరేట్ కంపెనీల రూట్ ఈ వైపే వెళ్తుందా? ఈ రోజు మనం తెలుసుకుందాం. మరి వైజాగ్ లో రియల్ ఎస్టేట్ ఎందుకు బంగారమయమైందో. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, వైజాగ్ లో రియల్ ఎస్టేట్ బంగారం అని అంటున్నారు. అసలు ఎందుకు బంగారమయమైంది సార్ వైజాగ్ లో? అంటే మనం చాలా చోట్ల ఇదివరకు గతంలో మీకు చిన్నవాళ్ళు కాబట్టి చెప్తున్నాను, బంగారం లాంటి భూమిరా. అంటే బంగారం అంటే ఒక ప్యూరిటీకి, నాణ్యతకి అది ఒక మాణిక్యం అనమాట, అంటే ఒక స్టాండర్డ్ అనమాట. సో ఆ విధంగా ఇవాళ వైజాగ్లో పెట్టుబడి, వైజాగ్లో భూమి ఉంటే అది బంగారంతో సమానంలాగా జనాల్లో ఒక అభిప్రాయం వచ్చింది. దీనికి కారణం కూడా ఉంది. పూర్తిగా అది గాలిలో కబుర్లు కాదు, దీనికి కారణం కూడా ఉంది. ఇప్పుడు మనం చూసామంటే వైజాగ్లో సబ్మిట్ జరిగింది, అందులో ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద వాడు సాఫ్ట్వేర్ కంపెనీ వాడు వచ్చారు, వాళ్ళంతా ఎంఓఈలు సైన్ చేశారు. ఆ సైన్ చేయటమే కాకుండా గ్రౌండ్ బ్రేకింగ్ అంటే భూమి పూజ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో భూమి పూజ చేసేసినటువంటి కంపెనీస్ ఒక 3 ఏళ్ళ 4 ఏళ్ళ పడుతుంది. 3 ఏళ్ళ 4 ఏళ్ళకి మనకి మొత్తం ఫుల్ బ్లోనప్గా వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ కాగ్నిజెంట్ ఉంది, కాగ్నిజెంట్ వాళ్ళు ఒక ప్రిమైసెస్ తీసుకుని టెంపరీగా అందులో ఆపరేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సిటిఎస్ అంటే చాలా పెద్ద కంపెనీ. అలా మన గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, అలా టీసీఎస్ వస్తుంది. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అంటే ముందర ఫుల్గా పెద్ద కంపెనీ పెట్టేసేసి వేల జాబ్స్ తర్వాత వచ్చిన ప్రస్తుతం ఒక స్కెల్టన్ ఒక 100 పీపుల్ తోటి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో కాబట్టి ఒకటే ఏమంటే నిజం కనిపిస్తుంది అంటే, ఒక 3 years తర్వాత ఇక్కడ ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా అక్కడ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి, అక్కడ నెలకొల్పబడతాయి అన్నది అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు రెండవ విషయం చూసారనుకోండి, మనంతా తండ్రికి మించిన తనయుడు అనేవాళ్ళం. నేనేమంటాను, తండ్రికి తగ్గ తనయుడు, ఇంకా మించిన తనయుడు అని అనలేరు. ఎందుకంటే సిబిఎన్ గారు ఇక్కడ అన్ని చేశాడు హైదరాబాద్లో 25 ఏళ్ల క్రితం. అంటే మేము చూసాం కాబట్టి మేము చెప్తున్నాం. 25 ఏళ్ల క్రితం ఇదంతా పర్రగా ఉండేది అనమాట, హైటెక్ సిటీ. ఇదంతా ఏముండేవి కాదు, కొండలు కోరలు. అసలు అటువైపు వెళ్ళాలంటేనే, జూబ్లీ హిల్స్ దాటి వెళ్ళాలంటేనే భయంగా ఉండేది ఆ రోజుల్లో. ఏమో ఎక్కడి నుంచి ఎవడో వస్తాడేమో అని చెప్పి. అంటే అంత అలాంటి ప్లేసెస్ని ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. 25 years పట్టింది, మోర్ దాన్ 25 years. ఇప్పటికీ 25 years అయితే మినిమం పట్టింది. మనకి ఇప్పుడు వైజాగ్లో ఇలా చేయగానే పెట్టగానే మొత్తం మారిపోదు కదా, ఇట్ విల్ టేక్. కానీ అంతకంటే స్పీడ్గా జరుగుతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా వైజాగ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? అది వేరే విషయం. ఓకే, దాంట్లో మళ్ళీ అప్పుడు మరి చెప్పకూడదు. చాలామంది పడిపోతున్నారు, చాలామంది నాకు రియల్ ఎస్టేట్ ఏజెంట్సే పడిపోతున్నారు. ఇవాళ ఇక్కడ రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళకి అక్కడ అంత ప్రభావితం చేస్తుంది, అక్కడ అంత పరుగులు పెడుతుంది. కాబట్టి మీరన్న స్టేట్మెంట్ బంగారం, వైజాగ్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు బంగారం అయింది. నెంబర్ 2 ఏంటంటే, ఆ బంగారం అవటం వెనకాతల ఈ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు లోకేష్, సిబిఎన్ గారి అబ్బాయి లోకేష్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే ఈజ్ ఫోకసింగ్ ఆన్ గెటింగ్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్. అదే కాకుండా అసలు ఆ ఇన్వెస్ట్మెంట్స్ 100 acres అబోవ్ తీసుకునే వాళ్ళకి నామినల్ అమౌంట్కి ల్యాండ్ ఇచ్చేస్తున్నారు. ఇంత అట్రాక్టివ్గా ఇన్వెస్ట్మెంట్స్ వైజాగ్ హ్యాస్ బికమ్ డెస్టినేషన్ అనమాట. ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా, మీరు ఇప్పుడు 100 acres కావాలి, మీ ప్రొఫైల్ ఉందంటే మీకు ఫ్రీగా ఇస్తున్నారు. ఏ గవర్నమెంట్ అలా ఇస్తుంది? అంతలా అట్రాక్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్. కాబట్టి ఇవన్నిటి వెనకాతల మనం చూస్తే వీళ్ళు ఈ విధంగా పెట్టుబడి పెట్టడం. ఇప్పుడు పెట్టుకుంటే ఆ రాబోయే కాలం ఇప్పుడు హైటెక్ సిటీలో కొనగలవా? 2 లక్షల గజం. ఈ రోజు కూడా ఇంత మార్కెట్ డిప్రెషన్ ఉన్నా కూడా 2 lakhs గజం ఉంది. మరి అదే ఒక 25 years బ్యాక్ మనం అనుకున్నప్పుడు 4,000 5,000 హైటెక్ సిటీలో. మై గాడ్, మరి ఎంత మారింది? అదా కుక్కడపల్లికి, ప్రగతి నగరు, విధుల నగరు, ఆ ఏరియాస్లో అప్పుడు ఓన్లీ 1,500 రూపాయలు 1,500 మధ్యలో ఉండేవి. ఇవాళ అక్కడ 75,000 లక్షలు నడుస్తుంది. సో ఇవన్నీ అనుభవంతో చెప్పేటువంటివి. కాబట్టి మనం ఏం చూడాలంటే, ఎప్పుడైనా కూడా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎక్కడ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, రియలా కాదా, పేపర్ మీదే ఉందా, కొంచెం టెంకాయ కొట్టాడు ఏదో చేశారు అంటే అంత పెద్ద కంపెనీ సడన్గా విత్డ్రా అయిపోరు కదా. కాబట్టి ఏదో జరుగుతుంది, 3 ఏళ్ళు పడుతుందో 4 ఏళ్ళు పడుతుందో, అంతకంటే ఎక్కువైతే పట్టదు కదా. డిలే అవ్వచ్చు 1 year or 2 years. కాబట్టి వైజాగ్ ఈజ్ ఎ హాట్ ప్లేస్, హాట్ డెస్టినేషన్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ నౌ. అందులో అనుమానం లేదు. మీరు చెప్పింది బంగారము, ఇప్పుడు వాళ్ళ బంగారానికి మించిపోయి వేరే మెటల్స్ అని చెప్తున్నారు కదా, మీరు అలా ప్లాటినం చెప్పచ్చు. అవునా? అదే అందరూ కూడా, ఎందుకంటే బంగారం కంటే కాస్ట్లీ. ఆ విధంగా వైజాగ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక విధంగా చూసుకుంటే, వైజాగ్ ప్రకృతికి
అందమైనటువంటి ప్లేస్. మీరు వైజాగ్ వెళ్ళారు ఎప్పుడైనా? లేదు అయ్యో, యూ మస్ట్ గో. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ వైజాగ్, చాలా చక్కగా ఉంటుంది అనమాట. అది మన ఫిలిమ్స్ వాళ్ళు కూడా చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ స్టూడియోస్ కూడా వస్తున్నాయి. కాబట్టి అన్ని విధాల చదువుకి ఆంధ్ర యూనివర్సిటీ ఎప్పటి నుంచో ఉంది. అలా మంచి రెప్యూటెడ్ గీతం కాలేజ్ మనకి ఇక్కడికి తర్వాత వచ్చింది, ఇక్కడ గీతం యూనివర్సిటీ, అలా గాయత్రి యూనివర్సిటీ, ఇలా రకరకాల అనుకుంటాను ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి వైజాగ్ ఈజ్ ఏ సిటీ ఇన్ ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక సిటీ ఏంటంటే వైజాగ్ చెప్పచ్చు. మిగతావన్నీ టౌన్స్, దే ఇంకా ఆ స్టేజ్కి రాలా. అలాంటి సిటీలో ఇలాంటివన్నీ కూడా పెట్టడం, ఫారెన్ వాళ్ళందరూ ఎవరైతే వస్తారో వాళ్ళంతా కూడా డెఫినెట్గా ఆ నేచర్కి అట్రాక్ట్ అవుతారు. ఆర్కే బీచ్ కానీ, వరుణ్ బీచ్ కానీ, లేకపోతే ఉప్పాడ, ఇలా ఏది చూసినా సరే ఆ ఏరియా అంతా కూడా అదొక రేంజ్లో ఉంటుంది. మన బంజారా హిల్స్ కాస్తే మనకి కొండలు కోనలు ఉంటే, వైజాగ్ మొత్తం అంతా ఆ విధంగా కొండలు కోనలా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ రైట్, అంటే కరెక్ట్ ప్లేస్ని ఎంచుకుని దాన్ని డెవలప్ చేయడానికి ఇట్ ఈస్ బికమింగ్ ఏ ఐటీ క్యాపిటల్. అన్ని కంపెనీస్ అక్కడికే వెళ్తున్నాయి. సో వైజాగ్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం బంగారంతో పెట్టుబడి పెట్టినట్టు సమానం. కాబట్టి వాళ్ళు అలాగన్నారు. అండ్ బంగారంతో పెట్టుబడి అంటే బంగారంలో పెట్టుబడి ఎప్పుడు కూడా రిస్క్ లేదు, తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి గతంలో. ఇప్పుడు ఈ వేలం వేరే రీసెంట్ ర్యాలీ వదిలేస్తే మామూలుగా ట్రెండ్ చూస్తే ఎవ్రీ ఇయర్ ఒక 10% పెరుగుతూ ఉంటుంది బంగారం యావరేజ్లో. సో అందువల్ల వైజాగ్లో పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోదలుచుకున్న వాళ్ళు కూడా ఒకసారి డెఫినెట్గా ఆలోచించాల్సిన విషయం ఇది. అంటే ఫ్యూచర్లో ఇప్పుడున్న హైదరాబాద్ కంటే కూడా డబల్ అవ్వచ్చు అని చెబుతున్నారు, అంతేనా సార్? ఎస్. మనకి ఇప్పుడు ఇవన్నీ వచ్చే టైంకి మనం అనుకున్నటువంటి టాప్ 10 కంపెనీస్లో సైన్ చేసినటువంటి ఎంఓఈ సైన్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 50%, నేను 100% అట్లా 50%, ఆ ప్రాఫిట్స్ 50%, 100%లో అంటే ఈ 50% కంపెనీస్ 10,000 కోట్లు పెడతా పెట్టుబడి అంటే 5,000 కోట్లు పెట్టుబడి పెట్టినా 3 ఏళ్లలో మన పెట్టుబడి డబల్ అవుతుంది. ఫ్యూచర్ కనిపిస్తుంది వైజాగ్లో ఇప్పుడు. అందువల్ల వైజాగ్ అన్నది అంటే ఆ విధంగా పెట్టుబడి పెట్టుకోవడానికి అండ్ భద్రతతో కూడిన పెట్టుబడులు పెట్టుకోవడానికి వైజాగ్లో ఏంటంటే ఇప్పుడు చాలా చక్కటి కమ్యూనిటీ వస్తున్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, బిల్డర్స్ కూడా చాలా చక్కగా తెలివైన వాళ్ళు. ఆ 3 ఏళ్ళు పడుతుంది కాబట్టి వీళ్ళు కట్టేది కూడా 3 ఏళ్ళు పట్టేదా. అంటే వీళ్ళకి ఇల్లు విల్లాస్ అన్ని రెడీ అయ్యేటప్పటికి అక్కడ కంపెనీస్ స్టార్ట్ అవుతాయి, అక్కడ ఆపరేషన్స్లోకి వస్తాయి, వాళ్ళ సీఈఓలకి, ప్రెసిడెంట్స్కి, వైస్ ప్రెసిడెంట్స్కి, ఆపరేషన్ మేనేజర్స్, హెడ్స్, ప్రొడక్షన్ హెడ్స్, ఇలా అందరు రకరకాల వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరికీ కావాల్సినటువంటి వసతులతోటి గేటెడ్ కమ్యూనిటీస్ ఎలా అయితే మనం హైదరాబాద్లో చూస్తున్నామో ఇంతకంటే చక్కగా డిజైన్ చేసి, మొన్నే మాట్లాడడం జరిగింది కాబట్టి మీకు చెప్తాను ఇంత కాన్ఫిడెంట్, డిజైన్ చేసి ఇప్పుడు ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అక్కడ. సో ఎవరైనా సరే అండ్ అలాంటి ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అది 3 ఏళ్లలో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఇది 3 ఏళ్ళలో అవుతుంది. మినిమం డబల్ వస్తుంది, ఇంకా ఎక్కువ వచ్చిన ఆశ్చర్యపోకర్లా. అందుకే అంత క్రేజ్ ఉంది, అంత డిమాండ్ రాబోతుంది. అండ్ ఇంకో పక్కన వైజాగ్ సి కాబట్టి ల్యాండ్ కూడా లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా దూరం వెళ్ళిపోరు కదా. సో అలాంటి వాళ్ళు దగ్గరగా ఉండాలనుకుంటారు, వర్క్ ప్లేస్కి దగ్గరగా ఉండాలనుకుంటారు. కాబట్టి వైజాగ్కి బ్రైట్ ఫ్యూచర్ ఉందనడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. సో ఏదేమైనా సరే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైజాగ్ మాత్రం నిజంగానే రియల్ ఎస్టేట్కి బంగారు మయమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అక్కడ పెట్టుబడులు పెట్టినా లేకపోతే ఏ ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా సరే, ఎందుకంటే డెవలప్ చెందే ప్రాంతం కాబట్టి సో మీ ఇన్వెస్ట్మెంట్లు కూడా డబల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఈరోజు అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.